వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో అమర్ రాజా కంపెనీతో తమ గ్రామాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా గ్రామస్తులు నిరవధిక నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ ఫ్యాక్టరీల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని గత ప్రభుత్వం నమ్మబలికిందన్నారు. ఇప్పుడేమో కాలుష్యకారక ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమ బాగోగులు పట్టించుకోని ప్రభుత్వానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అమర్ రాజా ఫ్యాక్టరీ వ్యతిరేకంగా మన గ్రామంలో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఓట్ల బహిష్కరణ కోసం అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఈ చుట్టుపట్టు గ్రామ ప్రజలను కూడా సంప్రదించి ఈ 10,000 ఓట్ల వరకు ఉంటే అంబటిపల్లి, డ్యూటిపల్లి, అప్పన్నపల్లి, సిద్ధాయపల్లి ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంటింటికి తిరిగి అన్ని పార్టీల్లో ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం అందరూ సహకరించాలి, ఖచ్చితంగా ఓట్లలో పాల్గొన్నదని అందరం తీర్మానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకై ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎన్నికల బహిష్కరణ ఇది దేనివల్ల వచ్చింది? ఇక్కడ ఒక అమర్ రాజా పరిశ్రమను ఇక్కడ స్థాపిస్తున్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అసైన్డ్ భూమిలో మళ్ళీ రిటర్న్ తీసుకొని జనాల దగ్గర రిటర్న్ తీసుకొని ఒక అమర్ రాజా పరిశ్రమకు 230 ఎకరాల పైచిలకు ఉన్నది 320 ఎకరాలు 40 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక 75% భూమిని అమర్ రాజా కేటాయించినారు. ఫస్ట్లో వీళ్ళందరినీ ప్రజాభిప్రాయ సేకరణలో 70 నుంచి 80% మంది మాకు ఇది వద్దని అన్నారు. దాన్ని వక్రీకరించి ఏదో కొంతమందితోటి మాత్రం ఇది అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో వాళ్ళతోటి ప్రెస్ మీట్లు ఇప్పించి అవి చేసి మోసం చేసినారు. అలాగే ఇక్కడి నుంచి కొంత మందిని యువకులను తర్వాత పెద్ద మనుషులను కూడా వాళ్ళ యొక్క ప్లాంట్ చిత్తూరుకు తీసుకెళ్ళినారు. కానీ అది పూర్తిగా డిఫరెంట్ ఫ్యాక్టరీ. అది ఒక లిథియం కాదు, అది ఒకటి లెడ్ యాసిడ్ ఫ్యాక్టరీ. వాళ్ళదే ఒక ప్రోడక్ట్ లెడ్ యాసిడ్ ఫ్యాక్టరీ. లిథియంకు లెడ్కు హస్తిమశకాంతరం అంతా తేడా. ఇంకోటి జనాలకు కూడా అవగాహన లేదు. లిథియం అంటే ఏంటి, లెడ్ యాసిడ్ అంటే ఏంటి అనేది కూడా పోయిన వాళ్లకు అవగాహన లేదు. వీళ్ళకు విశదీకరించి కూడా చెప్పలేదు. అది ఒక మోసం. అది ఇంకోటి ఇక్కడ ఐటీ పెడతామంటే చెప్పి మా దగ్గర ఉన్న భూమిని తీసుకొని కంప్లీట్గా దానికి తద్విరుద్ధంగా మొత్తం ఒక కాలుష్యకరమైన ఫ్యాక్టరీకి వాళ్ళు ఇచ్చినారు. అది చట్ట వ్యతిరేకంగా, అది మా అభిప్రాయ సేకరణకు అది పూర్తి విరుద్ధం. మాకు కావాల్సింది ఏంటి, పరిశ్రమలు రావాలి వద్దనేది లేదు, ఎలక్షన్స్ రావాలి వద్దనేది లేదు. కానీ మా యొక్క విన్నపాన్ని ఒకరు కూడా పట్టించుకోలే. ఎంతోమందికి ప్రజాప్రతినిధులకు చెప్పినాము, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, పోయిన వాళ్ళకి చెప్పినాము. ఇక్కడ ఇక వద్దని చెప్తే కూడా వాళ్ళంతా ఇది అంతా ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినారు. ఇంకా మాకున్నది ఒకటేంటి, ప్రస్తుతం వచ్చిన ఎలక్షన్స్. మా యొక్క విన్నపం వాళ్ళకి తెలియాలి అంటే మేము ఇక చిన్న గ్రామస్తులం, అందరం బీదాబిక్కి ఉన్న వాళ్ళం. మేము పోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము చేయాలంటే మా వల్ల కాదు. అందుకని మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కనుక బాయ్కాట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది, ఓటింగ్ ఎందుకు జరగలేదు ఆ ఊళ్ళో అనేది తెలుస్తుంది. అది ముఖ్య ఉద్దేశం. ఈరోజు మా ఎదుర గ్రామంలో మేమందరం కూడా ఈ ఓటింగ్లో పాల్గొనకుండా అందరము బహిష్కరించాలని ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు కానీ పిల్లలు కానీ అందరం కూడా రేపు ఈ అమర్ రాజా ఫ్యాక్టరీ వలన మన కాలుష్యం వచ్చి చాలా ఇష్యూ జరుగుతుంది కాబట్టి అనే దాంతోన అందరు కూడా ఏమంటున్నారంటే మనని ఎవరు పట్టించుకున్నప్పుడు మనం లీగల్గా కోర్టుకు కానీ ధర్నాలు కానీ చేసుకుంటూ మరి మున్ముందు మనం అన్నిటికీ పోరాటం చేయాలనే ఆలోచనతోన ముందు మనం మన గ్రామంలో ఓటు బహిష్కరణ చేయాలనే దాంతోన అందరము నిర్ణయించుకున్నాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఆడపడుచు కూడా నిర్ణయించుకునే ఈరోజు ఓటు వేయడానికి బహిష్కరిస్తున్నాం. దాంతోపాటు మీరు విలేకరులు మళ్ళీ ఏమంటున్నారు, గతంలో మీరే కదా చెప్పింది అది ఇది అని అంటున్నారు. కానీ ఆ రోజు పరిస్థితుల్లో కొంతమంది ఒత్తిళ్ళ వలన, పెద్దల ఒత్తిళ్ళ వలన తెలియక ఏదో తప్పు చేసి వెనకసిరి తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనతోన ఈరోజు రేపు జరగబోయే ఈ గ్రామంలో ఉన్నటువంటి గొర్రెలు మేకలు కానీ భూములు కానీ దానిపై ఆధారపడి బతికేటోళ్ళం చాలామంది ఉన్నాం. ఉదయం లేస్తే వ్యవసాయాలు చేసుకొని గొర్రెలు మేకలు కాసుకొని కూళ్ళు నాలు చేసుకొని బతికేటోళ్ళం ఉన్నాం. అటువంటి వాళ్ళకు ఈరోజు
కాలుష్యం అటువంటి ఫ్యాక్టరీ పడుతుందంటే గతంలో ఐటీ పార్క్ వస్తుంది, ఐటీ పార్క్ వలన ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆలోచన మాకు అట్లా నమ్మించి అట్లా చెప్పినందుకు మేము ఆ రోజు ఈ ఫ్యాక్టరీ కావాలంటే అప్పుడు చిన్నది సెల్స్కుండే బ్యాటరీ అన్నారు. ఇంత పెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ అక్కడ తిరుపతి నుంచి ఇక చిత్తూరు డిస్టిక్ నుంచి ఇక్కడ వస్తుంది అనేది మాకు తెలియదు. కొంతమంది అక్కడ చూసడానికే పోయినారు. చూసి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పిందంటే మాకు సరైన తోవల చూపించలేదు, ఏదైతే జర మంచిగా చేసినరో వాళ్ళు అదే చూపించింది. కానీ అస్సలు ఎక్కడైతే చెడు పదార్థాలు ఉన్నాయో అక్కడ మమ్మల్ని మాకు ఎలాంటి చూపెట్టలేదు. మంచిగా చేసి నున్నగా చేసినతోనే గతంలో మా కాటన్ మిల్లోడు కూడా కలెక్టర్ కానీ ఎవరన్నా విజిట్కి వస్తుందంటే అక్కడ రాత్రే జేసీబీలు పెట్టి నున్న చేస్తున్నాయి. ఇప్పుడైనా తెలిసింది కదా మాకు, అప్పుడంటే తెలియదు. ఇప్పుడు మొత్తము సైంటిస్టులు మా తోనికి వచ్చి చెప్పిండ్రు, చూపించిండ్రు, అయ్యా కొన్ని ప్రదేశాల్లో ఈ విధంగా అయింది, ఈ కథ ఇట్లా జరిగింది, మీ గ్రామంలో కూడా అదే ఫ్యాక్టరీ ఈ విధంగా జరగబోతుంది అంటే మాకు సైంటిస్టులు చెప్పిండ్రు, చూపించిండ్రు కూడా. ఆ మ్యాప్లన్నీ చూపించిండ్రు మాకు. అది ఇప్పుడు తెలిసి కూడా ఎట్లా చేస్తాం? తెలియక కొన్ని చేయొచ్చు తప్పులు, కానీ తెలిసినాక తప్పులు అయితే చేయం కదా. వాళ్ళు ఏమంటుండ్రంటే మీరు లీగల్గా వెళ్ళండి, ఇల్లీగల్గా చేయకండి, లీగల్గా ఉండంటేనే మేము 50 రోజుల నుంచి ఈ యొక్క నిరాహార దీక్షలు చేస్తున్నాం. దాంతోపాటు రోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇట్లా అవుతుంది ఇట్లా కథ అని. అందరం కూడా ఇప్పుడు ఈ మధ్యలోనే మొన్న ఏదైతే మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నామో ప్రతి ఒక్కరం కూడా సొంతంగా చందాలు వేసుకొని కోట్టుకోవాలనే ఆలోచనతోన కోట్టుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. రేపు ఎలక్షన్ జరగాలంటే ఈ అమర్ రాజా ఫ్యాక్టరీ తీసేసి అతనికి కొన్ని షెడ్లు వేసిండు కాబట్టి వేరే ఉపాధి వేరే ఫ్యాక్టరీ ఏదన్నా పెట్టుకోవచ్చు. ఎక్కడ కాలుష్యం లేని పొల్యూషన్ లేనటువంటి ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ పెట్టుకున్నా సరే మేము సహకరిస్తాం.